థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్. వావ్, సో మంచి కాంబినేషన్. యాక్చువల్గా థాయ్ పేస్ట్ యూస్ చేస్తుంటాం యూజువల్లీ, అది అండ్ కోకోనట్ మిల్క్ అండ్ మష్రూమ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో రైనీ సీజన్లో చక్కగా అలాంటి హాట్ లిక్విడ్స్ వెళ్తూ ఉండాలి. సో హ్యాపీగా సూప్స్ అనగానే ప్రశాంతంగా ఉంటుంది టమ్మీకి కూడా. అండ్ కొంచెం స్పైసీగా, అంటే థాయ్ పేస్ట్ అనగానే మనకు స్పైసీనెస్ గుర్తొస్తుంది. అండ్ మష్రూమ్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్. స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మనం ఆలివ్ ఆయిల్తో ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, కొంచెం అల్లం తురుము, సో కొంచెం లెమన్ గ్రాస్ కూడా, అండ్ అలాగే సెలరీ కొంచెం. లెమన్ గ్రాస్ అరోమానే డిఫరెంట్ యాక్చువల్లీ. యా, నెక్స్ట్ మష్రూమ్స్ కూడా వేసేద్దాం. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం పెప్పర్, అలాగే కొంచెం సాల్ట్, లైట్గా కొద్దిగా షుగర్ కూడా. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? థాయ్ పేస్ట్ కూడా వేసేద్దాం. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాము. యా, సో వావ్, సో చాలామంది మష్రూమ్స్ ఇష్టంగా తింటుంటారు. లైక్ వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ చాలా ఏమంటారు డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్లో కూడా కుక్ చేసుకుంటారు. సో ఇలా సూప్లో కుక్ చేసుకోవడం బెస్ట్, లేకపోతే కర్రీ ఫామ్లో చేసుకోవడం బెస్ట్? సో మష్రూమ్స్ వచ్చేసి మనకు లో ఇన్ క్యాలరీ, అండ్ ఆ టెక్స్చర్ కూడా కొంచెం మనకు మీట్ టెక్స్చర్ లాగా ఉంటుంది, అందరు ఇష్టపడి తింటారు. సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు కొంచెం లో ఇన్ క్యాలరీ ఉన్నవి ఏదైనా ఇంగ్రీడియంట్స్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందులోనూ మష్రూమ్ ఏంటి అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్, సో బాడీని రీహైడ్రేట్ కూడా చేస్తుంది. కాబట్టి అది మనం ఏ ఫామ్లో అయినా యూస్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కొబ్బరి పాలు, సో చాలా మంది కొంచెం కన్సిస్టెన్సీ థిక్ రావాలని బియ్యం పిండి అలా వేస్తూ ఉంటారు. అది కాకుండా కొబ్బరి పాలు వేసినా కూడా ఆ థిక్నెస్ అనేది వచ్చేస్తుంటుంది. అండ్ కొబ్బరి పాలు యూజువల్గా కొంచెం ఫ్యాట్ కంటెంట్ అని కూడా అంటూ ఉంటారు. సో మరి అది ఎంతవరకు యూస్ చేయొచ్చు? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక కప్ యూస్ చేసాం కాబట్టి. అవును, సో ఇప్పుడు ఏంటి అంటే అందులో బెనిఫిట్ వైజ్గా చూసుకుంటే ఎవరికైతే ఎక్కువగా నరాల ప్రాబ్లం ఉంటుందో అండ్ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి, అంటే వాపులు ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళు కొంచెం కొబ్బరిని కొంచెం ఫ్రీక్వెంట్గా యూస్ చేయొచ్చు అనమాట. సో అలాంటి వాళ్ళు దీన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా మరిగిపోయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం. ఎస్, ఓకే లాస్యా, థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ. థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, థాయ్ రెడ్ పేస్ట్
2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, సెలరీ కొద్దిగా, లెమన్ గ్రాస్ కొద్దిగా, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో ఆలివ్ నూనె, తరిగిన అల్లం, లెమన్ గ్రాస్, సెలరీ, మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, బ్రౌన్ షుగర్, థైరాయిడ్ పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ థాయ్ కోకోనట్ మష్రూమ్ సూప్ రెడీ.